ఈనాటి మొదటి ప్రదర్శన కళాభినయ విశాఖపట్నం వారి ఓ కాశీవాసి రావయ్య. ఈ నాటిక ప్రదర్శన మొదలైన వెంటనే ఆడిటోరియంల లైట్స్ ఆఫ్ చేయవలసి ఉంటుంది. ఈ నాటిక దర్శకత్వం వహిస్తున్నటువంటి కవి ప్రసాద్ గారు వాళ్ళ యొక్క కళాభినయ విశాఖపట్నం వారి తరపున పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు కళాభినయ స్వాగతం, సుస్వాగతం. నాటిక దర్శకత్వం కవిప్రసాద్. నాటిక ఓ కాశీవాసి రావయ్య. ఈ నాటిక ప్రదర్శించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రవాసాంధ్ర నవ్య నాటక కళా పరిషత్ నిర్వాహకులకు, మేనేజ్మెంట్ వారికి, కమిటీ సభ్యులకు, ముఖ్యంగా ప్రజలకు ఎల్లరికీ కూడా మా కళాభినయ తరపున కళాంజలులు సమర్పించుకుంటున్నాం. నాటిక ఓ కాశీవాసి రావయ్య. ఇలాగే ఉంటుంది. ఇదిగో మరి పెళ్ళి అయిన కొత్తలో నేను ఏం పాడినా అచ్చు గంటసాల వారిలో ఉందని తెగ మురిసిపోయేదాన్ని. మర్చిపోదా పెట్టి ఏటా మాట కాదు, ఏటా మాట పని లేకే కదే పాటలు ప్రాక్టీస్ చేస్తాను. ఇదిగో రేపు రాముల గుళ్ళో కచేరీకి పనికి వస్తుందని. ఎవరు ఆ వాయిదా లాయరా? మరి తీసే ప్రయత్నాలు ఏమి చేసినారా? పెళ్ళ మూతులో పడిపోయిన వాయిదా తీసుకున్నాడు. ఆడికి ఇది అలవాటే గాని నూకలు మరేం లేదే. ఆడి పెళ్ళం పోవడానికి సిద్ధముందా? ముప్పై చూసినప్పుడు ఎందుకే అంత కోపం? 10 రోజులు బట్టి ఏ బేరం లేదు కాబట్టి పోయి చూసిరమ్మన్నాడు. మరి జనాలందరూ చావును చేయించేస్తుంటే మన బతికేది అలాగే. ఈ వ్యవసాయం చేసిన వాళ్ళంతా మన కాడికి వచ్చి బుక్ అయిపోతుంటే వ్యవసాయం చేసి బతుకుదామంటే పెట్టి ఎర్రి మొగమా అని ఏటడుగుతున్నావు ఈ పని అంటే? ఇదిగో గుండె చేయి ఉన్నోడు చేసే పనే ఇది. కన్న కొడుకు చచ్చిపోయినా కట్టుకున్న ఆడది కాటికి తీసుకొచ్చిన కనికరం లేకుండా కాల్చిన సిద్ధపడ
నేను అంటాను, ప్రతి శ్మశాన వాకిట్లోనూ ఆ శివయ్యతో పాటు హరిశ్చంద్ర మహారాజు కూడా ఒక గుడి కట్టాలని. ఆ గుడి ఏదో నానే కడతాను, అది నీతోనే మొదలెడతానే. లోకాలు ఓ 10 రూపాయలు సందాలు. నన్ను అడిగితే అడిగా కానీ ఇంకెవరిని అడగమాక. ఏమా మూడు పేరు చెప్పు, మోసం చేస్తూ సందాలు వసూలు చేస్తున్నావని లోపలెట్టి కుమ్మినాడు. ఆ నోరెప్పుడు శుభం పలకదు కదా. ఇదిగో మా అదేదో పెద్ద పేరు నాకుంది, ఎన్నెల్లు చూడు. అవునవునే, నువ్వు నా చూసుకోండి, నువ్వు ఏడు చూసుకుంటావు. ఏడు చూసుకుంటావు, వచ్చిన తాగేస్తున్నావు. ఈ నెలలో గొంటలు ఫీజు కట్టాలి తెలుసా నీకు? మన పనికి చదువులు ఎందుకే, పైగా కాన్వెంట్ చదువు ఒకటి. అయితే ఏంటంటావు, నా కొడుకు ఈ పని చేయడమా? ఇదిగో ఆ మేటర్ అన్నారు, ఎంఏలు బిఏలు చదువులలో ఇంగ్లీష్ పూర్తిగా రాకుండా భూములోకి వెళ్ళిపోతున్నారు అని. అందుకే నా కొడుకు ఇంగ్లీష్లోను హిందీలోను గడగడ గడగడ ఇచ్చేలా అప్పుడు నీకు దగ్గర ఆడిపోతుంది. నా గాని తెక్క రేగినాడు అనుకో, ఆ గుంటను చదువు మానిపించేస్తా. ఏడుమో అంటున్నావు? ఆ గుంటను చదువు మాని గొంటలు చదువు మానిపించేస్తావా? గొంటలు చదువు మానిపించేస్తావా? నీ రోజు చేయని వస్తే నీకేం వచ్చిందో పోయాక అలా తినేస్తారు దెయ్యం నాక. తాగిన మందు ఒళ్ళంతా తిరిగితే తప్పులేదు కానీ పిల్లలు తిడితే మాత్రం తప్పు వచ్చింది. ఇక రేపు ఆసుపత్రి పాలైతే చూసేది నానేమో, అది గుర్తెట్టుకో. అయితే ఏంటి ఇప్పుడు నన్ను ఆసుపత్రి పాలు అవ్వమంటావా? అవతల కారులో పెద్ద మనిషి ఏంటి, నువ్వు వెళ్తావా తనమంటావా? నవ్వుతాదేంటి? మా చెప్పులు ఎరిగిపోయి నాన్న పోతున్నాడు కానీ కూకుంటే నెగనేడు, నెగితే కూకున్నాడు. కన్నెత్తి కదా. ఓ ఉండే కన్నట్టుకొస్తాను ఉండే. బాబు వస్తున్నాడు బాబు, బాబు వస్తున్నాడు బాబు. ఎందుకు బాబు అలాగా? ఓ వస్తున్నాడు బాబు, ఆగండి బాబు. నానే ఇక్కడ కాటి కాపాను బాబు. నన్ను సారయ్య అంటారు. అదేంటి బాబు, పెద్దోళ్ళు మీరు నాకు పేరు చెప్తున్నారు. లేకపోతే నాకు అసలు పేరేనే ఎదుర్కొంటావు కదా. ఇంతకీ ఎవరు పోనారు బాబు? ఎక్కడ పోనారు? ఇంట్లో పోనారా? ఆసుపత్రిలో పోనారా? జబ్బు చేసి పోనారా? ఐస్పెట్లో పెట్టినారా? ఎన్ని రోజులు వచ్చినారు? ఇన్ని వివరాలు అవసరమా? అవసరమే బాబు, దాన్ని బట్టే ఎన్ని కర్రలు అవసరమో చెప్పగలం. సరే, ఒక మనిషి పూర్తిగా కాలడానికి ఎన్ని కర్రలు అవసరం అవుతాయో అన్ని సిద్ధం చెయ్యి. ఎంత అవుతుంది? 5,000 అవుతుంది బాబు. 5,000 ఇందా 6,000. ఎవరో మహానుభావుడు ఉన్నారు. చుట్టుపక్కల ఎవరు పోయినా రూపాయి కూడా ఎక్కువ, పైగా బేరాలు ఆడతారు. రూపాయి కాలు వస్తారు. ఏంటి బాబు? ఈవిడెవరయ్యా? మా ఆడ మనసు నోకాలు బాబు. దండాలండి బాబు గారు. ఏమిటమ్మా ఇద్దరు కలిసే కాలుస్తారా? లేదు బాబు, ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగోకపోతే కాలుస్తుంటది. గుర్తుదే బాబు, తాగి పడిపోతే నన్ను కాలుతాను. ఇంతకీ ఎవరు పోన్నారు బాబు? నా స్నేహితుడు. చూడండి, కారులో గంధం చెక్కలు ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి కలపండి. పోయిన బాబు ఎవరో పప్పు నాకున్నారు, గతం చెక్కతో కాలుతారు. సారయ్య బాబు ఈ ఓట్లేమిటయ్యా? అయ్యా, అయ్యి చనిపోయిన తనకు అస్థికలు బాబు. అనకే నదిలోనో గంగలోనో కలపాలని వాటిని ఇక్కడ మూటలు కట్టి పోతుంటుంటారు. ఏమిటి వాటిని చూస్తే నీకు అంత నవ్వు వస్తుందా? కాకపోతే ఏంటి బాబు? బాబు నిజంగా పోయిన వాళ్ళ మీద అంత ప్రేమే ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్ళిపోయి అట్నుంచి అట్టే నదిలోనో గంగలోనో కలపచ్చు కదా. వాటిని ఇక్కడ మూటలు కట్టి పోతుంటారు. వాటిని పెట్టెలు కొట్టేస్తుంటాయి, అవి కిందడిపోతుంటాయి. ఆనక అడావిడిగా వచ్చి ఒకళ్ళు పట్టుకెళ్ళిపోతుంటారు బాబు. బాబు మా అమ్మవి మా ఇవి అందరూ కలిపి కట్టేసాను బాబు. ఎవడో పుణ్యాత్ముడు పోనాడు. అందుకే అటు చూసినప్పుడల్లా నన్ను నవ్వు వస్తాడు. నువ్వు ఏ శాస్త్రాన్ని నమ్ము? నానైతే నమ్మను బాబు. మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోతేనే మోస్తాల మీద నమ్మకాలు ఎక్కుంటారు. మరి మోస్తాలంత మంచి అయితే పెళ్ళైన ఆడకూతురు శవాలే సమాధులు ఎందుకు అవుతున్నారు? అది ఏట్రా అంటే కర్మ అంటారు. కర్మ సిద్ధాంతంతో కడుపు మంట చల్లదు బాబు. వాళ్ళ చావు కాకులైన ఓ నలుగురు తీసుకొచ్చి వాళ్ళతో పాటు వీళ్ళని తగల
మీ వాళ్ళు ఎవరైనా అలా పోయారా? ఎవరు పోనక్కర్లేదండి. ఎవరు పోయినా అంతా తన వాళ్ళు అనుకుంటుంది మా మోకాలు. దాన్నే ప్రేమతత్వం అంటారు. ఆ ప్రేమతత్వాన్నే శివతత్వం అని కూడా అంటారు. అవును, నువ్వెంతవరకు నమ్ముతావో చెప్పలేదు. నాను నమ్మనండి. ఎందుకంటే మా అమ్మ పోయిన ఏడా విశేషం మంచిది కాదు. గది తలుపులు తెరవకూడదు, ఏడాది పాటు మూసే ఉంచాలని ఓ సిద్ధాంతం చెప్పినాడు. అమ్మ పోవడమే మంచిది కాదు. ఇంక ఇందులో మంచి ఎట్టిస్తాడు. బాబు నన్ను ఆ గదిలోనే పడుకుండేవాడిని. ఆ గదిలోనే పడుకుండేవాడు. మా అమ్మ పోనాది, ఈ అమ్మ నమ్మినాది బాబు. బాబు దీనికి అన్నీ తెలుసు. నా ఆకలి తెలుసు, ఇంటికి ఎంతమంది వస్తే ఎంత బాగుండాలో కూడా తెలుసు. నాకేం తెలుసు బాబు? అది వండి పెట్టి తినడం, తిన్నది బాగోలేదన్నాం తప్ప. బాబు ఆ సిబ్బంది నన్ను ఒక్కటే కోరుకుంటాను బాబు. ఏమిటయ్యా? మా ఆడ మనిషి కంటే నానే ముందు పోవాలని. పెళ్ళాం మీద అంత ప్రేమలో వాడివి ఎందుకయ్యా నన్ను మాట్లాడతావు? మనకి ఎవరు బాబు లోకువా? పెళ్ళాలే కదా లోకువా? ఎవరులంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి బాబు. నేను ఎంత తిట్టినా కొట్టినా సహిస్తుంది, భరిస్తుంది, కానీ టేస్ట్ కలదు, కోర్టు కేర్చదు బాబు. అవును సారయ్య, నీకు ఇక్కడ భయం అనిపించదా? భయమా? నాకా? ఎందుకు బాబు? ఆ శివయ్యతోడుగా భయం ఎందుకు బాబు? అందుకే మా అయ్య అంటుండేవాడు, ఒరే సారయ్య, చనిపోయిన అందరూ ఒకేసి వెళ్ళిపోయినా ఆ శివయ్యే తోడుగా ఉంటాడని. మరి ఆ శివయ్య తోడు ఉంటాడు కానీ నాకు భయం ఎందుకు బాబు? బాబు నానంటే భయానికే భయం బాబు. ఇలాంటి కబుర్లు నేనే చెప్పేస్తాను బాబు. కానీ ఓ పాలి కాసుకి తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకెళ్ళడం. ఇంకెందుకో ఊళ్ళోనే పెద్ద శివాలయం ఉంది కదా, ఇంకా కాశీ ఎందుకు అంటారు. బాబు గారు నాకు తెలకే అడుగుతున్నాను. అన్ని ఊళ్ళో 7 కొండలు కూడా ఉంటాయి. మరి అందరూ తిరుపతి ఎందుకు వెళ్తారు కదా? బాధపడలే చెప్పండి బాబు. దేందో గోల్ బాబు, ఈ పిచ్చి మా అయ్యకుండేది. ఒరే సారయ్య, నన్ను ఒక పాలు కాశీకి తీసుకెళ్ళరా, హరిశ్చంద్ర గారు చూడాలని ఉంది అని అంటుండేవాడు. నిజానికి కాశీలోనే నాకు కోరిక. ఆ కోరిక తీరకుండానే ఇదిగో మనకి ఇదే కాశీ గాని నన్ను వచ్చిన పని అయిపోయినది, నన్ను ఇంటికి వెళ్తాను. గుంటూరు వచ్చి ఏలైనది కూడాను. ఇక నువ్వు కూడా వేరే ఇంటికి వచ్చి ఎందుకే రాత్రికి బొమ్మడేలు పులుసు ఎక్కువ తాగినాక నోటు చూసి తెలియదని ఏదో సంతే ఎప్పుడు తలంతావు ఇదిగో అలాగే ఉండదు గాని ఆ డబ్బులు మిగల్చిపోయి అప్పుడు ఉంటదే నీ పని. డబ్బులు అని అలాగే పోతానే. మా పుట్టింటిగా నొప్పుకుంటున్నాను. దీనికి ఎవడో చెప్పాడు బాబు, ఇది కోపంలోనే అందంగా ఉంటుందని. ఇదిగో అప్పటి నుంచి నవ్వడం మానేసి. ఆడెవడో చెప్పడం కాదయ్యా, నిన్ను కట్టుకున్న కాడితే నా ఒకమే మానసంగా సంగతి చెప్పరాదు. ఆ బాబుకి నమ్ముతాడు. బాబు గారు మీకు తెలిసిన మంచి లాయర్ ఉంటే చెప్పండి. ఎందుకమ్మా? మా ఆయనకి నాకు ఇచ్చేద్దామని. మరి రాయల్ పీజెట్టిస్తావే? అతగాడు పోయినప్పుడు ఫ్రీగా కలుస్తాను. నీకెందుకు? ఓ పాలి కాశీకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళదు కానీ పెద్ద కబుర్లు అడగని బాబు. బాబు కాశీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఒగ్గేయాలట కదా. నోకాలు ఈసారి నేను కాశీ తీసుకెళ్ళి ఒగ్గేస్తాను. నేను అనుకుంటు తప్పుతుందా? పంచాయి తేడా ఎక్కడే పోతాయి. నాకు ఏ దెబ్బలు తప్పుతాయి. ఇదిగో అక్కడ మాత్రం శవాలు ఉండవా, నాకు పని ఉండదు అనుకున్నావా? ఇదిగో మావా, పెళ్ళ ఉన్నంత వరకే మగోడికి ఇంట్లో కానీ ఈదిలో కానీ విలువ. అది గుర్తెట్టుకొని మసలుకో. చూశారు బాబు దాని ప్రోగ్రాం ఎలా మాట్లాడుతుందో? నిజమేనయ్యా, ఆవిడ చెప్పింది అక్షరాలా నిజం. భార్య పోయిన తర్వాత కొంతమంది మగాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారు. మరి కొంతమంది కొడుకుల చేత కోడల చేత నీచంగా చూడబడతారు. ఏంటి బాబు మీరు కూడా అలా మాట్లాడతారేంటి? ఇది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందయ్యా. సరే అదే నువ్వు కాశీకి వెళ్తావా? అదేనయ్యా, నీ భార్యతో కొడుకుతో కలిసి కాశీకి వెళ్తావా? దానికి అవసరమయ్యే డబ్బులు నేను ఇస్తానయ్యా. ఏంటి బాబు మీరు ఏంటి మాట్లాడుతారున్నారో నాకేం బాధ అవటం లేదు. నాకంతా అయోమయంగాను ఎంతగానో ఉంది బాబు. ఇందులో వింతే ఉందయ్యా. డబ్బు లేక నువ్వు వెళ్ళలేకపోతున్నావు. డబ్బు ఉండి కూడా చాలా మంది వెళ్ళలేకపోతున్నారు.
నీకున్న దానిలో కొంతైనా పక్కవాడికి దానం చేస్తే నువ్వు ధనవంతుడి, ఇంకా ఏదో ఆశిస్తూ ఉంటే నువ్వు పేదవాడివే అన్నాడు మహాకవి. నన్ను కాస్త ధనవంతుడిగా ఉండేవయ్యా సారయ్య. నువ్వు ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే నాకు అంతకన్నా కావాల్సిన ఏముందయ్యా? ఇందా, ఈ డబ్బు తీసుకో, డబ్బు తీసుకోవయ్యా, నేను ఇస్తాను. తీసుకోవయ్యా, పర్వాలేదు, తీసుకోవయ్యా. నువ్వెవరో గాని బాబు, ఏలగాని ఏలలో ఇక్కడికి వచ్చిన శివయ్యవ బాబు. రోగం వచ్చి చచ్చిపోతున్నావన్నా చెక్కు నోటు లేందే, చెంబు ముంత తాకట్టన్నది అప్పు పుట్టని ఈ రోజుల్లో, పైగా అప్పు తీర్చకపోతే అమ్మనాబూతులు తిట్టే ఈ రోజుల్లో నోరు తెరిచి అడక్కండానే కాశీకి పోవడానికి కాసులు ఇస్తున్నావంటే నిన్ను నిజంగా శివయ్య నిన్ను మా కోసం అగ్గినట్టుంది. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. చెప్పండి బాబు, చెప్పండి. మధ్యలో శవం కాలేదని డబ్బు కోసం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మా ఆదోదికి మా అనుమతి బాబు, మేము ఎంత అడిగినా రూపాయి కూడా ఎక్కువ ఇవ్వనోళ్ళు అదే శవం సరిగ్గా కాలేదంటే మాత్రం డబ్బులు ఇస్తారు. నేను ఏదో జనాన్ని మోసం చేసేస్తున్నాను అని అనుకుంటాను. బాబు ఇది చూడండి, ఇది ఓ డాక్టర్ బాబు సమాధి. ఈ బాబు బతికినంత కాలం జనాలను పీడించి కోట్లు గడించినాడు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరికీ అవసరం ఉన్నా లేకపోయినా గుండెలు కోసి ఆపరేషన్ చేసి చివరికి ఆ బాబుకే గుండె జబ్బు వచ్చిపోనాడు. ఇటువంటి పెద్దలు చేసే మోసం ముందు నా మోసం ఏ పాటి దొరుకుతున్నాను బాబు. కానీ బాబు, ఈ రోజు నుంచి నేను ఎవరిని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టాను బాబు. అమ్మ తోడు బాబు, నన్ను నమ్మండి బాబు. మా అమ్మ మీద ఉద్దేశం చెప్తాను, నన్ను నమ్మండి బాబు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నన్ను నమ్మండి బాబు. నమ్ముతానయ్యా, నమ్మకుండా ఎలా ఉంటాను? నువ్వు నాకు త్రోవ భాష్యకారుడి. అంతే బాబు. భగవంతుడి దగ్గరకు మార్గం చూపించేవాడిని త్రోవ భాష్యకారుడు అంటారు. నాకన్నీ తెలుసు బాబు, నేను నా పనిని ప్రేమిస్తానంతే. బాబు, మీరేం అనుకోనంటే ఆ శవాన్ని తెచ్చే లోపల నాకు కాస్త బాబు. నువ్వు తాగకుండా పనిచేయలేవా? ఇదే గవర్నమెంట్ ఉద్యోగం బాబు, తాకుండా పనిచేయడానికి. అయినా పెద్ద పెద్ద లారీలు, బస్సులు, కార్లు నడిపే వాళ్ళే తాగి ఒళ్ళు కొవ్వెక్కి జనాల మీద పోనుతుంటే మరి వాళ్ళని కాల్చేవాడిని. నాకు తాకపోతే ఎలా బాబు? నలుగురు ఏమనుకుంటారయ్యా? ఎవరు బాబు నలుగురు? కాదు, ఎవరు బాబు నలుగురు? మనం బాగున్నప్పుడు మనం కూడా ఉంది, మనం చెడిపోతే దూరంగా వెళ్ళిపోయి నవ్వుకునే ఆ నలుగురు గురించి నేను ఎప్పుడు ఆలోచించాను బాబు. ఎందుకంటే మీరన్న నలుగురు నేర్పిన గుణపాఠం నాకు ఇంకా బాగా గుర్తుంది బాబు. మా అయ్య బతికున్న రోజుల్లో తనకున్న దాంట్లో నలుగురికి సాయం చేస్తుండేవాడు. ఒకరోజు మా అయ్య చనిపోనాడు. మా అయ్యతో పాటే ఉన్న ఆస్తులు పోనాయి బాబు. మా అయ్య వల్ల సహాయం పొందిన నలుగురిలో ఏ ఒక్కరూ మా అయ్య శవాన్ని పోయడానికి రాలేదు బాబు. నానే ఈ చేతులతో తీసుకొచ్చి ఇక్కడే బుక్కి చేశాను బాబు, ఇక్కడే బాబు. నా బాధ ఎప్పుడు ఉండేది కానీ మీరు ఇక్కడ ఎట్లుంటారు? మీరు వెళ్ళి కారులో పోకండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. పర్వాలేదయ్యా, నాకు ఇక్కడ చాలా బాగుంది. అసలు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనుకోలేదయ్యా. నాకే పర్వాలేదు, వెళ్ళు. ఇప్పుడు అలాగే ఉంటుంది బాబు, కాసేపు అయితే బోర్ కొట్టదు బాబు. పర్వాలేదు, వెళ్ళవయ్యా. నువ్వు తిరిగి వచ్చే వరకు ఈ రాజ్యానికి నేను కాపలాగా ఉంటాను, సరేనా? వెళ్ళు. సరే బాబు, నేను బేగ వచ్చేస్తాను బాబు, మీరు ఇక్కడే ఉండండి బాబు, నేను బేగ వచ్చేస్తాను సరేయా బాబు. ఒక్క మాట, నీ భాష యాస చూస్తూ ఉంటే నువ్వు బాగా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు. ఎంతవరకు చదువుకున్నావు? ఏమిటి? లోకాన్ని బాబు. లోకాల్ని పెద్ద చదివే. బేగ వచ్చేస్తాను, నేను బేగ. బిడ్డలు కడకు తల్లిదండ్రులు
దానికి థ్యాంక్స్ చెప్పాలి. అమ్మో, ఇప్పుడు కానీ ఫోన్ తీసినా దాన్ని అమలా బోధలో తిడతారు కదా. అయితే ఆ బాబు కారు ఎక్కడే వండుకొని నన్ను చూసుకోలేదు. ముందు ఆ బాబుకి థ్యాంక్స్ చెప్పాలి డబ్బులు ఇచ్చినందుకు. సారీ కూడా చెప్పాలి సమయానికి రాలేనందుకు, శవాన్ని కాల్చలేదు. బాబు బాబు శివయ్య బాబు వస్తున్నాను బాబు. బాబు శివయ్య బాబు శివయ్య బాబు ఎక్కడ బాబు? బాబు శివయ్య బాబు ఎక్కడ? ఏ బాబు శివయ్య బాబు అమ్మో. ఆ, ఆ. శవాన్ని తెచ్చిన తేడా లేదు, చల్లిన పూలు లేవు, ఇసరిన పైసలు లేవు. మరి మరి ఆ కాలుతున్న శవం, మరి అయ్యో అయ్యో బాబు 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 ఎవరు చేశారు? అయ్యా అయ్యా అమ్మ అమ్మ ఎవరైనా రండి అమ్మా. అమ్మ కొంచెం మాట్లాడాలి ఆడుకోండి అమ్మా. ఒక మంచి విషయాల్లో కాలిపోతున్నాను. అయ్యా అయ్యా బాబు అయ్యో అయ్యో బుద్ధి వేసిన అయ్యో 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 ఏంటి అయ్యో బాబు అమ్మ అమ్మ తల్లి ఎవరైనా రండి అమ్మా. కళ్ళ ముందే ఒక బాబు నిష్కారణంగా కాలిపోతున్నాడు. ఒరే సారయ్య, ఇదంతా నీ వల్లే జరిగిందిరా. నిన్ను నువ్వు చెప్పు తీసి కొట్టుకోవాలిరా, చెప్పు తీసి కొట్టుకోవాలి. శివయ్య, నీ కళ్ళ ముందే ఇంత ఘోరం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఉన్నావయ్యా? చూస్తూ ఎలా ఉన్నావయ్యా శివయ్య? నిజంగా నాకేడి తెలదు బాబు. నీ కంటికి నేనే సినిమా పోలీ చూడగా పంపిస్తాను లేట్రా బాబు. అమ్మ తోడు నాకేడి తెలదు బాబు. అమ్మతోడా? సరే మీ అమ్మని వెళ్ళరా. అమ్మ చచ్చిపోయి చాలా కాలం అయిందండి. మరి అమ్మ తోడు ఎందుకు కదవరా? చచ్చిపోయిన అమ్మ అమ్మే కదా. తెలదు కానీ ఎందుకు కాల్ చేసినవరా బాబునే? దాని ఖర్చు బాబు. నిజంగా నాకేడి తెలదు బాబు. నాకేడి తెలదు బాబు. నాకేడి తెలదు. కానీ ఇక్కడ నీతో పాటు నీ పని ఎక్కడికి వెళ్ళిందిరా? అది ఇంటికి వెళ్ళిపోయింది. ఆహా, మరి నువ్వు అక్కడికి వెళ్ళావో?
మాట్లాడుతూ ఉన్నావా? మీకు కూడా నైట్ డ్యూటీలు ఉంటాయి కదా. నోరెత్తమంటే తోలు తీసిగాను. ఏంటి బాబు ఇటు స్టేషన్ అంటే మాకు ఏంటి భయం అనుకున్నావా? అని ఏంటి మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా? అలా కొట్టిస్తున్నావు. ఏ తప్పుడు కేసు రాసి లోన్ వేసేస్తావా? ఏసీ బాబు మాకేం భయం లేదు. నీటి నమ్ముకుంటే భయం ఉండదని చిన్నప్పుడు మా ఊళ్ళో బడి పంతులు చెప్తున్నారా? రోజంతా మాట్లాడుతున్నావా? బాబు మీరు కొట్టి చంపేసిన నన్ను చెప్పేది నిజం బాబు. మల్లె పువ్వు లాంటి బట్టలతో వచ్చి నేను ఎంత అడిగితే అంత బేరం ఆడకుండా డబ్బులు ఇచ్చి శవం మధ్యలో కాలేదని ఎవరిని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి శ్మశానంలో ఇంతటి ప్రశాంతత ఉంటుందా అని అడిగి నా వృత్తిని గౌరవించి నా కంటికి శివైలాగా పెంచిన ఆ బాబు నాకు వచ్చేసరికి మంటల్లో మాడి మసి అయిపోతున్నాడు. ఏంటి బాబా? ఏంటి నువ్వు అనేది? సరిగ్గా చూసినావా? అవును. అమ్మో, అమ్మో, అమ్మో. ఎంత పనైపోనాది? మళ్ళీ పుల్లటి మనిషి వాడు మస్తు అయిపోనాడు. ఇప్పుడు ఏం చేయడు? బాబు నా జీవితంలో ఎన్నో సవాళ్ళు కలిపాను బాబు, కానీ ఏనాడు ఏడవని నేను ఆ బాబు కళ్ళ ముందే మాడి మసి అయిపోతుంటుంటే బాధేసింది, భయమేసింది. కడుపులో ఎవరో పొల్లెట్టి తిప్పినట్టు అయింది బాబు. ఆ బాబు దేవుడు బాబు, దేవుడు కాలిపోవడం ఏంటి బాబు? అసలు ఈ శ్మశాన వదిలి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఆ మాయదారి మందికేనా? ఏమో కొడతా పోతే చచ్చిపోతావా? నీ తాగుడు మండుకోను, నీ జీవం కూడా నా మాట నీ మీద దొట్టే ఇంకెప్పుడు తాగి నీ మీద దొట్టి నన్ను నమ్మే పోయండ్రా పోయినప్పుడు గురుసు మీరు అడుగుతున్నారు. ఆడల పోయాడ్రా అని నానే చెప్తాను. రే చేయాల్సిందంతా చేసేసి డబ్బుల కోసం ఎవరితోనో చేతులు కలిపేసి ఇక్కడికి వచ్చేసి దేవుడు దైవంటూ నాటకాడుతున్నారా? నాకు అంత ఎక్కరేగిందనుకో ఇదిగో ఏం చేస్తాను నాకు తెలుసు. కేసులు తీసుకొని తోలు తీసేస్తాను. ఏంటి డబ్బుల కోసం మనుషులు చంపుతారా? ఆ మాట అనద్దు బాబు. శవం చూడగానే పోల్ చేస్తాం బాబు, ఏం మనిషి ఎలా చచ్చిపోయినాడా? మేమేమి స్టేషన్కి పోవడానికి కేసులు అప్పగించినా బాబు. కావాలంటే మీ పాత సీఎని ఎస్సీని అడిగితే మా గురించి చెప్తారు. అవసరం వాళ్ళు మమ్మల్ని చంపుతామని బెదిరించినా ఏనాడు మేము బెదరలేదు, మాట తప్పలేదు. ఏంటన్నా పెట్టిపోతాను. ఇప్పుడు చేసి పరిగెత్తుకెళ్ళి నీ కాంటాక్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక నా దాని ఎక్కరైంది అనుకో ఆడదాని వరకు కూడా చూడు. ఆ పోయినాడు ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చెప్పాడు అది చెప్పిరో బాబు. అదే బాబు, ఆ బాబు స్నేహితుడు ఎవరైనా చనిపోనారని చెప్పినారు. శవాన్ని తీసుకొస్తామన్నారు. మరి 12 దాటితే శవాన్ని తీయకూడదు కదా. నాకు తెలుసు కదా, ఎందుకంటే ఇంకా నేను పోలేదు కదరా. పోయినా కేడితేనే బాబు. అలా పెట్టే పొద్దున పెట్టే చచ్చినోళ్ళు కాచుకుంటా బతుకున్నందు ఎందుకు కాచారా? పొరదకురా బతికున్నోడిని కాల్చడానికి నాకేమైనా పిచ్చా బాబు? బతుకున్నాను కాలుస్తారా? మరి బతుకున్నాడు ఎవరైనా సరే ఆ స్థితికి ఆడని పట్టి చూసుకుంటారా? పోవాలనుకున్నవాడు ఎవడైనా సరే ఏ రైతుతో బొర్రెట్ట లేకపోతే ఏ నూతులోనో చచ్చిపోతాడు. అందుకే కాకపోతే ఇంటికి వచ్చి ఏడు ఊరేసుకొని చచ్చిపోతారా? అంతేగాని శ్మశానానికి వచ్చి ఆ స్థితికి ఆడని పట్టి చూసుకుంటారా? రే నా సర్వీస్లో ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదు, వినలేదురా. నాను అంతే బాబు. చదవే నువ్వు నేను ఒకటేనా? కాదు బాబు, ఎప్పటికీ కాదు. మీరు బతికున్న మనుషులను శవాలను చేస్తారు, నేను ఆ శవాల్ని పూడిచ్చేస్తాను, అంతే తేడా. నా గంత ఎక్కరేగిందనుకో ఈ కూని కసిరి మీద బనాయించేసి లోపల తోసేస్తే నువ్వే అప్పుడుగా మారిపోయి వాళ్ళ పేర్లన్నీ చెప్పేస్తారా? లేకపోతే రే జీవితాంతం జైత పోతాను ఎక్కడ కూకుడా వచ్చి వస్తుందిరా. అది కాదు బాబు. వాళ్ళ స్నేహితుడు ఎవరో చచ్చిపోరని చెప్పి కారులోని గాంధీ పట్టుకొచ్చినాడు
నెలకు 10 సార్లు వచ్చేస్తాను. బందోబస్తు కాయలకు చచ్చిపోతున్నాను. మరి నేను వస్తాను రా బాబు, వస్తాను. బాబు నువ్వు పోతావు, నాను పోతాం బాబు. కానీ బాబు ఆ. ఈ లోకంలో మిగిలేవి రెండే రెండు, ఆ. మంచి చెడు. ఓలైన పోతే అయ్యో పాపం పోయాడు అనుకోవాలి కానీ దొంగన కొడుకు ఆ. ఆ. పోకి బాగా తగ్గింది అనుకోకూడదు బాబు. రే, 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 రే. రే, ఇప్పుడు నా ఇది పోతే కానీ ఊరుకోవట్లేదురా. ఎలా వెళ్తున్నారో దీంతో ఓ పని చేయండి రా. చెప్పండి బాబు. నన్ను కూడా ఆ మంటల్లో వేసి తగలెట్టేయండి రా. మా వాళ్ళు మోసుకొచ్చే బాధ తుప్పుతుంది. ఏం కబుర్లు ఆడుతున్నావా? పగదబ్బా. అమ్మా, నమస్కారం, నమస్కారం, నమస్కారం. ఏయ్, తప్పు, తప్పు, తప్పు. సార్, ఒకసారి. సార్, ఇది మీ నాన్నగారి చెప్పులు. ఈ చూడండి, ఈ తల మీద కట్టుకోండి సార్. బాబు, పాలేరు వస్తారండి. దీంట్లో ఉన్న ఐడెంటి కార్డులే సరిపోయి చూడండి. మీ నాన్నగారి చేతి రాతలు ఏదో కూడా ఒకసారి చూసి చెప్పండి బాబు. అమ్మా, మీరు కూడా ఒక పాలు చూసేస్తే. అయితే ఆంధ్రాలో తాజ్ మహల్ చూపించలేకపోయి కానీ శ్మశాన మాత్రం చూపించు. అది కూడా సమానేనమ్మా. యు బ్రూట్, నీకేం తెలిసే? అది ప్రపంచంలోని వ్యక్తుల్లో ఒకటి. ఇక్కడ అంతకంటే పెద్ద వింత జరిగిపోయిందమ్మా. ఓయ్! ఎవరనుకుంటున్నావే? ఎమ్మెల్యే జోరుగా ఉన్నారు అమ్మాయి. ఆ బాబా ఆ బాబు కోసం నాకంటే తెల్ల బాబు మా గుడిసెల గడికి రోజు వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తాం మమ్మల్ని వదిలేస్తానని చెప్పి తెగ ఊపుకోనాడు బాబు. కానీ బాబు మా వాళ్ళు ఈనాటికి తెలుగుని చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నారు. ఆ బాబు మాత్రం చెప్పులు మార్చినంత సులువుగా పార్టీలు మార్చేసి ఎక్కలేని భూములన్నీ కబ్జా చేసేసినాడు. ఆ బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎప్పటికైనా వచ్చేది అనుకుంటేనని. ఎదురింటానికైనా ఇక్కడ తీసుకొచ్చా? అమ్మా. మీరు 10 నిమిషాలు ఓపిక పెడితే సీన్ ఆఫ్ ఎఫెన్సీలోనే ఎంక్వైరీ చేస్తే రేపు పొద్దున ఏం జరిగినా తిరిగి ఉండదమ్మా. అది కూడా కాకుండా వీళ్ళిద్దరి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలమ్మా. ఇప్పటి వరకు కడతో తీసుకున్న స్టేట్మెంట్ సాదా బాబు. ముందుతో నోరు మూయించండి. అది చాలా కష్టం, నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇప్పుడు నాకు ఒక సినిమా చూపించింది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆర్ నారాయణమూర్తి సినిమా చూపించేస్తుందమ్మా. ఒకే రోజు 2 సినిమాలు చూసే ఓపిక మాత్రం నాకు లేదమ్మా. పోలీస్ అయ్యాడు అలా భయపడుతున్నారేంటండి? తప్పదమ్మా. ఎంత ముందులాగా లేవమ్మా మా పోలీసు వాళ్ళ బతుకులు. పోలీసు వాడు వాళ్ళకి చిన్న తప్పు జరిగినా పబ్లిక్ గోల్ చేసేస్తున్నారు. మీడియా వాళ్ళు తెగ రాసేస్తున్నారు. బ్యాంక్ వాళ్ళు ట్యాక్స్ చూపించేస్తున్నారు. అమ్మా, ఈ సంగతి మీకు తెలియదమ్మా. మీ నాన్నగారు బాగా తెలుసమ్మా. అమ్మా, అదేనా ఈ ఫైల్ మూసేమని మీ నాన్నగారు చెప్పారమ్మా. మీరు కాస్త సహకరిస్తే. ఆ. నమస్కారం సార్, సీఏ గారు. సార్, స్పాట్లో ఉన్నాను సార్. ఎంక్వైరీ చేస్తాను సార్. సార్, ఇంకా స్టేట్మెంట్ తీసుకోలేదు సార్. తీసుకుంటాను సార్, తీసుకుంటాను. ఏంటి సార్? సార్, ఇక్కడ సిగ్నల్ అందట్లేదు. నేను బయటకు వచ్చి మాట్లాడతాను సార్. అలాగే సార్. ఓయ్, నాను వచ్చే వరకు నోరు పోసుకొని ఎక్కడో కూకోండి. అర్థమవుతుందా? బాబు, నేను వచ్చాను. ఇదంతా నీ వల్లే జరిగింది. ఏంటి నా వల్ల జరిగింది? మీ నాన్న నేనేమైనా పొమ్మన్నానా? ఆయన ఇక్కడికి రావడానికి పోవడానికి కారణం నువ్వు. నేనా? నువ్వే. నేనా? నువ్వే. అవును నేనే. సోవా. ఛీ! ఆఖరికి తన శ్మశానాన్ని తనే కాల్చుకొని తన చితికి తానే నిప్పట్టుకొని చనిపోయే తెగిపోతకు వచ్చిందంటే నీ మాటలు అతను ఎంత బాధించుంటాయో ఒక్కసారి ఆలోచించు. ఆఖరికి శ్మశానానికి మోసుకుపోయే అవకాశం కూడా ఎవరైనా మహానుభావుడు. ఎందుకంటే మేము బిజీ. ఎంత బిజీ అంటే అన్నం తిన్నావా నాన్న
బతుకుండే రోజుల్లో కనీసం వంటగది వైపు చూసే అవకాశం కూడా ఆయనకి ఇవ్వలేదు. ఈరోజు వంటగదిలో అలా వెతుకుతున్నాడంటే మనం అతని ఆకలికి ఎంతలాగా చంపేస్తున్నామో ఒకసారి ఆలోచించు. అవునా? మీ నాన్న మీద అంత ప్రేమ ఉన్నవాడివి నువ్వే వండి పెట్టు. నాకు వంట చేతులైతే నిన్నెందుకు బతుకులాడుకుంటాను? అయితే మీ నాన్నని హోటల్లో తినమని చెప్పు. ఆయనకి హోటల్ భోజనం సరిపడదు. మీ నాన్నని మరో పెళ్లి చేసుకోమని చెప్పు. మా అమ్మకి ఇచ్చే స్థానాన్ని మరో స్త్రీకి ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదని నీకు చాలాసార్లు చెప్పాను. తీసుకెళ్లి ఏ ఓల్డేజ్ హోమ్లోని చేర్చమని నీకు చాలాసార్లు చెప్పాను. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేను బ్రతికే ఉన్నాను, హాయిగా బ్రతకాలనుకుంటున్నాను. అంతేగాని మీ నాన్నకి సేవలు చేస్తూ బ్రతకాలనుకోవడం లేదు. అయితే ఏం చేద్దామంటావు? చేసేదేముంది, విడిపోదు. అమ్మా, నేను విడిచి నేను బ్రతకెళ్ళనా? అలాగైతే మీ నాన్నను వదిలే. అమ్మా, ఇంత చిన్న విషయానికి అంత రాద్ధాంతం చేస్తావెందుకు? నేనేమన్నానని? ఆయన ఆకలికి తట్టుకోలేడు అన్నాను, అంతే కదా? ఈ రోజు ఆకలి కాగలేని వాడు రేపు పెళ్ళం లేదని రమ్మంటాడు. వెళ్ళమంటావా? చెప్పు, వెళ్ళమంటావా? అమ్మా, ఏంటి చేయెత్తుతున్నావు? కొడతావా? కొట్టు 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 చూస్తాను. రవి, ఇలాగైతే అదనపు కట్ట కింద వేధిస్తున్నావని నీ మీద నా మీద మోజుపడి నన్ను బలాత్కారం చేయబోయాడని ఈ పెద్ద మనిషి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. శభాష్, శభాష్, శభాష్. నా మీద ఉన్న ప్రేమతో మా నాన్న తన ఆస్తంతా నా పేరుని రాస్తే, నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఆస్తంతా నీ పేరుని రాసినందుకు మా మంచితనాన్ని మా చేతకంతనాన్ని ఆవిష్కరణ చేసుకొని భలేగా ఆడుకుంటున్నావు. అమ్మా, మా నాన్నంత మాటల్లో నిన్ను ఆ! రవి! రవి, 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 రవి. ఏమిట్రా ఈ పిచ్చి ఆవేశం? అది నేను ఎంత మాట అన్నానో విన్నావా? విన్నారా? అంతా విన్నాను. అమ్మా, ఇన్నాళ్ళుగా ఇన్నేళ్లుగా నువ్వు నన్ను ఎంత నీచంగా చూసినా, మాటలతో హింసించినా భరించాను, బాధపడ్డాను. నాలోనే నేను కుమిలిపోయాను, సర్దుకుపోయాను. కానీ అబ్బాయికి ఎప్పుడు చెప్పలేదమ్మా. ఎందుకో తెలుసా? పచ్చనివి కాపురంలో కలతలు రేగుతాయని, నలుగురిలో మన పరువు పోతుందని. కానీ కానీ ఈనాడు ఈ లోకంలో ఏ కోడలు అనకూడని మాట, ఏ మామగారు వినకూడని మాట నువ్వు అన్నావంటే, ఇది వినడానికా నేను ఇంకా బతుకున్నాను అని అనిపిస్తుందమ్మా. అమ్మా, నువ్వు నన్ను ఎంత నీచంగా తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా. అమ్మా, నువ్వు నాకు అన్నం పెడుతున్నప్పుడు నీలో మా అమ్మని చూసుకున్నానమ్మా. నువ్వెప్పుడు ఇంత మాట అన్నావంటే, నేను ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదు అని ఎన్నాళ్ళు తెలుసుకోలేకపోయానమ్మా. మట్టి బుర్ర కదా. రాజా రవి, ఆవిడికి ఇష్టం లేదు ఇంట్లో నేను ఉండలేదురా. ఈ ఇంట్లోనే కాదు, ఈ లోకంలోనే ఉండను. ఎవరి ఆప్యాయతకు ఆత్మీయతకు నోచుకొని ఒంటరి బతుకు ఉంటేనే పోతేనే. నువ్వెక్కడికి వెళ్తున్నా? రవి! వెళ్ళనివ్వండి. ఆయనేమి చచ్చిపోడు. 4 రోజులు ఆగితే ఆయనే తిరిగి వస్తారు. నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు.
ఈ లోకమే పెద్ద అద్దె కొంప. కానీ మనం బతికినంత కాలం మనశ్శాంతిగా బతకాలా, ఇతరులు బ్రతకనివ్వాలన్న సంగతి నీకు తెలదా అమ్మా? ఆ అమ్మకేంటి తెలుదు? ఆ అమ్మకు అన్నీ తెలుసు. ఏ మాట అంటే మనసు మొక్కలైపోతుందో బాగా తెలుసు. అందుకే అన్నది ఆ మాట. ఎంత మాట అన్నావమ్మా? విన్నావా విన్నావా వింటున్నావా అంటున్నా. ఈ నాన్న చేసే నిర్వాహకం వల్ల ఇదంతా వినవలసి వస్తుంది. పోయేటప్పుడు రావాల్సిన చోటుకి బ్రతికుండగానే రావాల్సి వచ్చింది. చిచ్చి! అయినా ఆ పోయినవాడు ఒక పిరికివాడు. పిరికివాడికి ఈ సమాజంలో స్థానమే లేదు. తప్పమ్మా, తప్పమ్మా. నా జీవితంలో ఎంతో మంది చనిపోయిన వాళ్ళని చూశానమ్మా. కానీ శ్మశానానికి నడిచొచ్చి తనంత తానుగా గాలి చనిపోయే వ్యక్తిని మొదటిసారి చూస్తున్నానమ్మా. ఎంత గుండె ధైర్యం ఉండాలమ్మా అలా కాలిపోవటానికి? ఆ? అయినా నువ్వు వేసిన నిందకంటే ఈ చితి మంటలు చాలా చిన్నవిగా అనిపించుంటాయి. బహుశా హాయినిచ్చుంటాయి తల్లి. దేవుళ్ళంటే మనిషి మీద అంత పెద్ద నిందేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా? శబాస్ రవి, శబాస్. అంటే నన్ను తల్లరి చేయడం కోసం నన్ను ఇక్కడికి తీసుకొచ్చావన్నమాట. రవి, నా సంగతి నీకు బాగా తెలుసు. నా కాని తిక్కరేగిందంటే నిన్ను కూడా మీ నాన్న దగ్గరికే పంపిస్తాను. మీ నాన్నకి కంపెనీగా ఉంటావు. బీ కేర్ఫుల్. అమ్మా అంత మంచిది ఆ మాట విను. మావా చూడు చూడు ఎలాగెళ్ళిపోతున్నాడు. కుక్కనకల కుక్కనాగా. ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము. నీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా నిన్ను ఆపలేము. ఇదిగా ఇందాక నుంచి ఆ ఏటు మన ఏదో చేస్తానని వాగినాడు కదా. ఏడు చేతల సోతం పిలవయ్యా. పిలవయ్యా. ఇక్కడ సిగ్నల్ బాగానే పనిచేస్తున్నాయి కానీ ఏమే మనం రోజు మాట్లాడుకుంటున్నాం లేదు. ఎందుకు మాట్లాడుకోలేదు? అమ్మా 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 మీరు వెళ్ళండమ్మా, నేను చూసుకుంటాను కదా. ఏంటి బాబుతో చూసుకునేది? దేవుళ్ళంటి మనిషి చచ్చిపోవడానికి కాను ఆయమే కాబట్టి ముందు ఆ కోడలు లోపలేసి బాబు. ఎవరిని లోపలేసి పంతమ్మా? ఆ పోయినాడు పోతూ పోతూ ఒక సూసైడ్ నోట్ రాసి మరి పోయి జీవితం మీద ఎరక్తి చెంది వెళ్ళిపోతున్నాను అని ఆ ఉత్తరం కాపీల మీద కాపీ అధికారులందరికీ పంపించేశాక ఇక నన్ను చేసేటుంది నా లాటి. ఇంకా బాబు నువ్వేంటి చేయలేవా? ఏంటి చేయలేవా? ఇంకా బాబు నువ్వు ఊరుకున్నా మా ఊరుకో. మా ఊరు కమిషనర్ దగ్గరికి వెళ్తాం పద మామ. ఎక్కడికి వెళ్తారే? కమిషనర్ దగ్గర. కమిషనర్ దగ్గరికి. ఆ. మీరు కమిషనర్ దగ్గరికి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా మమ్మల్ని ఎంక్వైరీ చేయబడతారు. మేము మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు కొట్టేస్తాం. నీకు తెలుసో తెలీదో పోలీసోడు కేసులో రాసిందే భగవద్గీతే. అయినా నాకు తెలియకడుగుతాను, ఆ పోయినాడు మీ చుట్టమేట్రా అంత బాధపడిపోతున్నావా? మనం మనుషులం బాబు, మనుషులం. ఒక కాకి చెట్టుపై నుండి కింద పడి చచ్చిపోతే దాని చుట్టూ ఎన్నో కాకులు చేరి కావు కావు మట్టు ఆ చావును జాలిగా పంచుకుంటాయి. కాకిపాటి విలువ చేయలేడా బాబు మనిషి? అయినా మన కాకులు ఉంటాయని ఎప్పుడు గుర్తొస్తుంది? ఇంత పెండా కూడి పెట్టినప్పుడు తప్ప. ఆ కూడు తిని మనకి ఆనందాన్ని ఇస్తున్నాయే. కాకుపాటి ఆనందం నాకు పోయాడమ్మా. కన్న తండ్రి చిట్టి వైపు కన్నెత్తైనా చూడలేదు. అలాంటి కొడుకుని కన్నా బాబు చచ్చిపోవడమే మంచిది బాబు. చచ్చిపోవడమే మంచిది. లోకాలు ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? మానవత్వ విలువలు లోపిస్తున్న ఈ సమాజంలో ఎవరి తలకొరివి ఆలే ఎట్టుకునే రోజు వస్తుందేమోనని భయమేస్తుంది. మామ ఎంత ముందు శుభ్రాన్ని ఏమో వస్తుందేమో. అయినా ఈ రోజుల్లో ఎవట్రా బతుకున్నాడు?
ఒకవేళ తీసేస్తే ఎవడు చావు ప్రయత్నాలు వాడు హాయిగా చేసుకోవచ్చు. కానీ ఆ పోయినోడు ఆత్మహత్య చేసుకున్నాడు, హత్య చేయబడ్డాడు. తెలియని అవస్థలో ఉంటారా ఈ ప్రజానికి? అది నా ఈ జాతికి పట్టుపోయే దౌర్భాగ్యం. నానిలా మాట్లాడతానంటే దీన్నే స్వస్వరారోగ్యం అంటారులే బాబు. మాట్లాడు బాబు, ఇంకా మాట్లాడు. అవును. నిజం మాట్లాడు మాట్లాడు. బాబు. పోలీసుడు నిజం మాట్లాడుకోడు. ఎవరైనా మాట్లాడితే ఖండించాలి, దండించాలి. పోలీసుడు నిజం మాట్లాడటం మొదలు పెడితే కోర్టులు పిచ్చుకుపోతాయి, ప్రభుత్వాలు పడిపోతాయి. నా ఇలాగే మాట్లాడటం మొదలు పెడితే నేను సర్వీస్ కంటే ముందే రిటైర్ అయిపోతాను. అరే బాబు. మా గొడవ నీకెందుకు కానీ చూడు, ఆ పోయినాడు గుండెకి చచ్చాడని ఏంటి వాడే ఇక్కడ వచ్చినట్టు, వాడి కొడుకే ఇక్కడ తీసుకొచ్చినట్టు, నువ్వు వాడిని కాల్చేసినట్టు. ఇదిగో ఈ ఫారం మీద ఒక సంతకం పెట్టిరా. ఏడే ఇది ఎంఆర్ ఆఫీస్ తీసుకెళ్ళి ఏడే అక్కడ లీగల్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ తీసుకొని బ్యాంకులో వాడు దాచిన ఏంటి డబ్బు బంగారం అన్ని తీసుకుంటాడు. దీని మీద సంతకం పెట్టిరా, పెట్టమని చెప్పా. అవును బాబు, అంతో ఎంతో ఎంతో కొంత లేకపోతే ఈ పని నీకెందుకు? చేసి సంతకం ఎదుకొచ్చుకోవడం. చేసిరా చేస్తాను బాబు. కన్న తండ్రి శవమైన కాలక ముందే ఆ తండ్రి పదవులను ఆశిస్తున్నటువంటి మహానుభావులున్న ఈ సమాజంలో ఈ బాబు తన తండ్రి ఆస్తి కోసం ఆరాటపట్నంలో తప్పునేది బాబు, తప్పునేది. కానీ బాబు నాది ఒక్కటే కోరిక బాబు. ఏట్రా? మరేం లేదు బాబు. ఆ బాబు అస్థికలు తీసుకెళ్ళడానికి ఆ బాబును ఒప్పాలి రమ్మని చెప్పు బాబు. నీదో కూడా సరే ఉండరా, ఫోన్ చేస్తాను. బాబు నమస్కారం బాబు, నేను ఏంటని మాట్లాడుతున్నాను. మరేం కాదు, నాన్నగారు అస్థికలు తీసుకెళ్ళడానికి ఓ పాలు రమ్మంటున్నారు. అమ్మా నమస్కారం అమ్మా, నేనేనమ్మా. చెప్పండి అమ్మా. ఏంటమ్మా అలాగంటారా? అలాగేనమ్మా, అలాగేనమ్మా. బాబు మీది కూడా అదే మాట? అలాగే అలాగే బాబు, అలాగే సరే ఉంటానమ్మా. ఏంటి బాబు, ఏటన్నాడు? వస్తానన్నాడా? ఎందుకు రాడే పెళ్ళవల నలిగిపోతున్నాడు కానీ నొక్కలేదు రాయ తప్పకుండా వస్తాడు. నువ్వెందుకు అలా కాదు? ఎట్లా వచ్చేది? ఆడపిల్లలు చచ్చిపోతాను చచ్చిపోతాను పరిగెడుతుంటే దాని అనగా నేను పరిగెడుతున్నాడు రా. అరే అరయ్యా, మేమేం 174 సిఆర్పి కేసు కింద కేసు కట్టడం లేదురా, శవపంచనామా చేయట్లేదురా, ఫోరెన్సిక్ ల్యాబ్స్ పంపించట్లేదురా, అసలు అసలు ఏమీ చేయట్లేదురా. నువ్వేట్రా సంతకం పెట్టడానికి పెద్ద గవర్నర్ సంతకాలు అయితే అయిపోతున్నావు. పెట్టే సంతకం. అస్థికలు రైట్, మళ్ళీ అస్థికలు గిస్తికలు అన్నావంటే నీ అస్థికలు ఏర్పడని నీ కొడుకు రావాల్సి వస్తుంది. పెట్టే సంతకం. అని కాదు బాబు, నా చెప్పేది వినండి బాబు. ఎక్కడ పెట్టినా సంతకం. బాబు ఆ బాబు అస్థికలు తీసుకెళ్ళడానికి బుర్ర తక్కువ నా కొడుకు. అస్థికులేమైనా ఆస్తులా అని అంటున్నాడు రా ఎదవా. అవైతున్న వీటితోని అస్థికలేమైనా ఆస్తులా అంటున్నాడా? అస్థికలేమైనా ఆస్తులా అంటున్నాడా? ఎటువంటి కొడుకులు ఉన్నారయ్యా ఈ లోకంలో? నూకలు ఇంతకాలం డబ్బు ఉంటేనే మనశ్శాంతి ఉంటుంది అనుకునేవాడు. డబ్బున్న మనశ్శాంతి లేని మహారాజులు ఎందరున్నారో ఈ లోకంలో. ఏదన్నా నువ్వు చెప్పిందే నిజం నూకాలు, నువ్వు చెప్పిందే నిజం. భార్య జీవించి ఉన్నంత వరకే భర్తలకు ఈ సమాజంలో విలువ. తను పోయిన నలుగురు మోయకూడదని, ఎవరికి కష్టం కలిగించకూడదని తనంత తానుగా వచ్చి చితికి నిప్పట్టించుకొని చనిపోయాడంటే
ఏమైనా బాబు గుండె తెగింపుకి ధైర్యానికి జోహార్లే జోహార్లా. కానీ ఇలా ఎక్కడ జరగకూడదు, ఇలా ఎక్కడ జరగకూడదు. అవునే, ఇలా ఎక్కడ జరగకూడదు. ఇలా ఎక్కడ జరగకూడదని అంటే ఏ నలుగురు ఒకరిని ఒంటరి చేయకూడదు, ఏ ఒక్కడు నలుగురిని దూరం చేసుకోకూడదు. మమతలే లేని లోకంలో మనుషులే ఉన్నారు కానీ మనసులు దూరం అవుతున్నాయి. కన్న వాళ్ళను మాటలతో చేతలతో నిర్లక్ష్యంతో నిలువున నిప్పు లేకుండా చంపుతున్నారు. కన్నవాళ్ళని కాబడిలో మోసుకొని తీర్థయాత్రలు తిప్పాడట ఓ శ్రావణ కుమారుడు. నేడు కాటికి తీసుకెళ్ళడానికి కూడా చిరాకు పడుతున్నారు. కనీసం అస్థికలు తీసుకెళ్ళడానికి కూడా రాలేకపోతున్నారు. ఇది ఏమి దౌర్భాగ్యం! ఇలాంటి బిడ్డలు కానీ చనిపోయిన ఆ తల్లిదండ్రుల ఆత్మలు ఎలా శాంతిస్తాయి, ఎలా లోకాలు దూరాలు తీరాలు చేరువయ్యే వాహనాలు ఉన్నాయి కానీ కన్నవాళ్లను ప్రేమగా చేరతీసే శ్రావణ కుమారులు ఏది ఎక్కడున్నారు? ఆ శ్రావణ కుమారుడు నువ్వే ఎందుకు కాకూడదు? అవును మామ, ఆ శ్రావణ కుమారుడు నువ్వే ఎందుకు కాకూడదు? అవునే, అవును, నానే ఆ శ్రావణ కుమారుడు. ఆ బాబాస్కి తీసుకో, ఆ బాబాస్కి తీసుకో. ఎవరు తీసుకెళ్ళకపోయినా ఆ బాబాస్తికలు కాశీకి తీసుకెళ్ళి గంగలో కలుపుతాను. నువ్వు కలు చూడే ఇగో ఈ డబ్బంతా బాబు మనకిచ్చిందే కాశీకి వెళ్ళమని. ఈ డబ్బు బాబు మనకి ఇవ్వడం వల్ల అతనికి ఎంత సంతోషం కలిగిందో నాకు తెలియదు కానీ ఆ బాబు అస్థికలు తీసుకెళ్ళి కాశీలో గంగలో కలపాలంటే నాకు అంతకంటే ఆనందంగా ఉంది. చూడు నా ఒళ్ళు చూడు ఎలా చలదరిస్తుందో. శివయ్య, అలా చూస్తూ ఉండడం కాదయ్యా. ఇక్కడ కాలి బూడిదవుతున్న కథలు ఎన్నో ఉన్నాయి, బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. వాటిని సమాధానపరచటానికి ఓ కాశీవాసి రావయ్య, ఓ కాశీవాసి రావయ్య. హలో, ఇప్పటి వరకు మీరు వీక్షించినది కళాభినయ విశాఖపట్నం వారి ఓ కాశీవాసి రావయ్య. ఇందులో పాత్రదారులను పరిచయం చేయడానికి కవి ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. సార్, కవి ప్రసాద్ గారు. శ్రీ కవి ప్రసాద్ గారు రావాలి వేగరం. నమస్కారం అండి. ఇంతవరకు మీరు చూసిన కాశీవాసి రావయ్య అనే నాటికలో ఆనందరావు పాత్రధారి శ్రీ వర్రే నాంచారయ్య గారు, హెడ్ కానిస్టేబుల్ పాత్రధారి శ్రీ మొహమ్మద్ దీన్ గారు, రవి పాత్రధారి శ్రీ గద్ద వరప్రసాద్ గారు, నూకాలు పాత్రధారిణి శ్రీమతి జగదీశ్వరి గారు, రమ పాత్రధారిణి
శ్రీమతి రమాదేవి గారు, అలాగే ఈ నాటికలో సారయ్య పాత్రధారి మరియు ఈ నాటికకి దర్శకత్వం వహించింది భవదీయుడు కవిప్రసాద్. రచన పిటి మాధవ్ గారు. మా కార్యనిర్వాహక సభ్యులు శ్రీ పిసిహెచ్ నాయుడు గారు. ధన్యవాదాలు సార్. ఒక్క నిమిషం అలా ఉంటే ఈ నాటికను ప్రదర్శించిన కళాభినయ వారికి ప్రదర్శన పారితోషికం ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ కార్యవర్గం తరపున 15,000 రూపాయల ప్రదర్శన పారితోషికం, అలాగే ఒక జ్ఞాపిక వాళ్ళకి అందజేయవలసిందిగా కీర్తిశేషులు కత్తుల ఆనందరావు గారు అన్నయ్య గారు శ్రీ కత్తుల ప్రకాశరావు గారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి రావాలి సార్. నాటిక ప్రదర్శన పారితోషికం సభ్యులకు అందజేస్తున్నారు కత్తుల ప్రకాశరావు గారు, అలాగే జ్ఞాపికను అందజేస్తున్నారు ధన్యవాదాలు సార్.